ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది. ఈ వర్షాకాలం చల్లగా హాయిగా ఉన్నప్పటికీ కలుషిత ఆహారం, కలుషిత నీరు వల్ల మనకి అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా వైరల్ ఫీవర్లు, వాంతులు, విరోచనాలు వస్తుంటాయి. ఇది ముఖ్యంగా పిల్లల్లో బాగా కనపడుతుంటుంది. ఇలా వాంతులు, విరోచనాలు జరిగినప్పుడు మనకి అత్యధికంగా ఒక అమృతంలాగా పనిచేసేది ఓఆర్ఎస్. ఈ ఓఆర్ఎస్ మనకి సంజీవినిలాగా పనిచేస్తుంది. జూలై 29న ప్రపంచ ఓఆర్ఎస్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దాన్ని పురస్కరించుకొని ఓఆర్ఎస్ యొక్క వారోత్సవాలు కూడా నిర్వహిస్తుంటాం. మరి ఈ ఓఆర్ఎస్ ఎందుకు అంత ముఖ్యము? ఈ ఓఆర్ఎస్ ప్లేస్లో మనం సాధారణ నీటిని తీసుకోవచ్చా? గ్లూకోజ్ వాటర్ మంచిదా? ఇటువంటి చాలా ముఖ్యమైన విషయాలు మనతో మాట్లాడడానికి, అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొట్టూరు శ్రీశైలం గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, అసలు ఓఆర్ఎస్ అనేది డాక్టర్ల భాషలో సంజీవిని అనే పేరు బాగా వినపడుతుంటుంది. అసలు నిజంగా అది అంత సంజీవిన? ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు దానికి? ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. ఇది డ్రై పౌడర్ లాగా దొరుకుతుంది. దాని కాచిన, చల్లార్చిన, లేకుంటే ఫిల్టర్ నీళ్ళు ఉన్నప్పుడు 1 లీటర్ నీళ్ళల్లో ఒక పెద్ద ప్యాకెట్ కలుపుతుంటాం అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే బాగా సులభంగా ఈజీగా చిన్న ప్యాకెట్లు కూడా దొరుకుతుంటాయి. అది 200 ml ఒక గ్లాస్ అన్నట్టు. సో అయితే 1 లీటర్లో కలపాలి, లేకుంటే చిన్న ప్యాకెట్ మాత్రం 1 గ్లాస్లో కలపాలి. ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది సైంటిఫిక్ పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక ద్రవం అన్నట్టు. సో ఇది 245 ఆస్మోలారిటీ అంటారు. ఇప్పుడు సాధారణంగా మనం వాటర్ తీసుకుంటాం అన్నట్టు. ఆ వాటర్ పేగులో నుండి, మన నోటి నుండి అబ్జార్బ్ అయిపోయి బ్లడ్లోకి రావడానికి కొన్ని ఎనర్జీ, బయోకెమికల్ సబ్స్టెన్సెస్ అవసరం అన్నట్టు. ఇవేం చేస్తాయంటే ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది అన్నట్టు మన పేగు నుండి బ్లడ్లోకి రావడానికి. ఈ 245 అని చెప్తున్నారు చూడు, లోవర్ ఆస్మోలారిటీ, తాగిన వెంటనే అబ్జార్బ్ అయిపోతుంటుంది. యూజువల్గా నీళ్ళ విరోచనాలు కానీ వాంతులు అయినప్పుడు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. ఎందుకంటే శరీరంలో నుండి ద్రవ కంటెంట్ అనేది తగ్గిపోతుంటుంది, నీరసంగా అయిపోతుంటారు, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. అప్పుడు త్వరగా ఇమీడియట్గా బ్లడ్లోకి కాంపన్సేషన్ చేయాలి కదా. ఈ నీరు ఏదైతే మోషన్స్ ద్వారా వెళ్ళిపోయిందో దాన్ని కాంపన్సేట్ చేయడానికి కొరకు మనము ఓఆర్ఎస్ కనుక ఇస్తే, ఓఆర్ఎస్లో కేవలం వాటర్ కాకుండా సాల్ట్స్, ఇది సోడియము, పొటాషియము, క్లోరైడ్ అయాన్స్, గ్లూకోజ్, ఇవన్నీ కలిపింది ఉంటుంది అన్నట్టు. సో మరి సాధారణంగా మనము పంచదార, ఉప్పేసి కూడా కలుపుకోవచ్చు కదా అన్నట్టు. అది WHO ఫార్ములా. ఇది ఒక ఫార్ములా. అంటే ఎంత మోతాబులో సోడియం ఉండాలి, ఎంత రేషియోలో పొటాషియం ఉండాలి, ఎంత రేషియోలో గ్లూకోజ్ ఉండాలి, కరెక్ట్ రేషియో ఉంటేనే దాని అబ్జర్ప్షన్ కరెక్ట్గా ఉంటుంది. సో ఎవరైతే కనుక ఫస్ట్ ట్రీట్మెంట్ ఓఆర్ఎస్తో స్టార్ట్ చేస్తారో, నీలో విరోచనాలు అయినప్పుడు, వాంతులు అయినప్పుడు, ఈ ఓఆర్ఎస్ కనుక ప్రాథమిక చికిత్స ఇంట్లో నుండి స్టార్ట్ చేస్తారో వాళ్లకు డిహైడ్రేషన్ నుండి కాపాడుతుంది, షాక్లో నుండి కాపాడుతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంటాయి అన్నట్టు, వాటి నుండి కాపాడుతుంది. అందుకే దాన్ని సంజీవిని అంటారు. అయితే డాక్టర్ గారు, చాలామంది కూడా మామూలుగా ఏమనుకుంటామంటే మనకి మోషన్స్ అయినప్పుడు, వామిటింగ్స్ అయిపోయినప్పుడు వాటర్ బాగా వెళ్ళిపోతుంది, లిక్విడ్స్ బాగా తీసుకోండి అంటే ఎక్కువ మంది వాటర్ తీసుకోవడం కూడా ఎక్కువ చేస్తుంటారు, కొబ్బరి నీళ్ళు తీసుకుంటారు. వీటితో పోలిస్తే ఓఆర్ఎస్ ఎంతవరకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది? సో వాటర్లో ఎలక్ట్రోలైట్స్ ఇంత రేషియోలో ఉండవు. ఇది ఐసోటోనిక్ సొల్యూషన్ అంటాం అన్నట్టు. అంటే బ్లడ్లో ఉండే ఏదైతే pH, తర్వాత లెవెల్స్ ఆఫ్ బయోకెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయో వాటర్లో కూడా ఐసో ఉంటాయి, అంటే సేమ్ లెవెల్లో ఉంటాయి. సో సేమ్ లెవెల్లో ఉన్నప్పుడు అబ్జార్ప్షన్ కొంచెం స్లోగా ఉంటాయి. ఈ 245 అని చెప్పాను చూడండి ఆస్మోలారిటీ, ఇది లో ఆస్మోలారిటీ. అంటే మన బ్లడ్లో కంటే కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫ్లూయిడ్స్ ఇవన్నీ బ్లడ్లోకి త్వరగా వెళ్ళిపోతుంటాయి అన్నట్టు. సో వాటర్తో పాటు ఈ సోడియము, ఈ పొటాషియము, ఈ క్లోరైడ్, ఈ గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎనర్జీ కూడా వస్తుంది. సోడియం తగ్గిపోయి ఫిట్స్ లాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. పొటాషియం బాగా తగ్గిపోయి గుండె కొట్టుకునే తగ్గిపోతుంది, హార్ట్ రేట్ బంద్ అయిపోతుంది. సో ఇవన్నీ నుండి కాపాడుతుంది.
అదే వాటర్ చేయలేదు కదా. అవును. ప్లెయిన్ వాటర్లో సోడియం అంత లెవెల్స్లో ఉండవు, పొటాషియం అంత లెవెల్స్లో ఉండవు, గ్లూకోజ్ ఉండదు. సో ప్లెయిన్ వాటర్ ఐసోటోనిక్ సొల్యూషన్. సో మనకు లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు ఎనర్జీ లాస్ అవుతుంటుంది, సోడియం పోతుంటుంది, పొటాషియం పోతుంటుంది, గ్లూకోజ్ వెళ్ళిపోతుంటుంది, బాగా నీరసంగా అయిపోతారు. సో ఇది కాంపెన్సేట్ చేయడానికి కొరకు ఓఆర్ఎస్ ఏకైక మార్గం. మరి కొంతమంది జనరల్గా మనకి మోషన్స్ వామిటింగ్స్ అయిపోయిన తర్వాత నీరసం అనిపించి ఓన్లీ గ్లూకోజ్ పౌడర్ తాగుతారు. అది ఉపయోగమా? ఈ ఓఆర్ఎస్లో గ్లూకోజ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందా? మీరు మంచి ప్రశ్న వేశారు. మేము ఓఆర్ఎస్ వీక్ జరుపుతున్నాం, వారోత్సవం జరిపేటప్పుడు ఇది బాగా స్ట్రెస్ చేస్తున్నాం. సాధారణంగా టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంటారు. ఆ పిల్లోడు బాగా నీరసంగా ఉంటే వాళ్ళ తల్లి గ్లాసు గ్లూకోజ్ కల్పిస్తే వాడు కుక్క కంటే వేగంగా పరిగెత్తుతుంటాడు. సో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ చూసి చాలామంది మోసపోతుంటారు. గ్లూకోజ్ వాటర్ ఏదైతే ఉంటే బాగా కాన్సన్ట్రేటెడ్, హైలీ కాన్సన్ట్రేటెడ్, అంటే మన ఓఆర్ఎస్ ప్యాకెట్లో ఉండే గ్లూకోజ్ కంటే 100% ఎక్కువగా షుగర్ ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ హై కాన్సన్ట్రేటెడ్ జ్యూసులు కానీ గ్లూకోజ్లు కానీ వాటర్ తాగితే మన బ్లడ్ కాన్సన్ట్రేటెడ్ లో ఉంటుంది, మన పేగులో ఉండే ఈ గ్లూకోన్ వాటర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఏమవుతుంది, వాటర్ ఏవైతే ఉందో బ్లడ్లో నుండి ఇంకా లాక్కుంటుంది అన్నట్టు పేగులోకి. అప్పుడు ఏమవుతుంది, ఇంకా డిహైడ్రేషన్ అయిపోతారు, ఇంకా బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోతుంది. ఎందుకోసం అంటే బ్లడ్లో ఉన్న కొంచెం వాటర్ని కూడా ఈ పేగులో ఉండే కాన్సన్ట్రేటెడ్ ఫ్లూయిడ్ లాక్కోవడం వల్ల అతి తీవ్రంగా, అంటే ఈ డిహైడ్రేషన్ మోషన్స్ ద్వారా షాక్లోకి ఒక 5-6 గంటల్లో వెళ్ళిపోయే వ్యక్తి గంటలోనే షాక్లోకి అయిపోయే అవకాశం ఉంటుంది. వామిటింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకోసం అంటే అది కాన్సన్ట్రేటెడ్ ఫ్లూయిడ్ కాబట్టి, ద్రవ పదార్థం కాబట్టి వాళ్ళకు గ్యాస్ట్రైటిస్ కూడా ఎక్కువైపోయి వాంతులు చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ మనం నీరసత్వం అంటే గ్లూకోజ్ తగ్గిపోయడం వల్ల కాదు, డిహైడ్రేషన్, సోడియము పొటాషియం తగ్గిపోయినప్పుడు నరాలు బలహీనత అయిపోతుంది, ఆ వ్యక్తి నడవలేడు, ఒక్కొక్కసారి ఫిట్స్ లాగా కూడా వస్తాయి సోడియం తగ్గిపోయి. సో అక్కడ మనము ఆలోచించే విషయం ఏంటంటే కేవలం నీరసత్వం, వాటర్, గ్లూకోజ్, ఈ సోడియము పొటాషియం రీప్లేస్మెంట్ చేయాలి. డాక్టర్ గారు, ఇంకొకటి చాలామంది మనం రెగ్యులర్ చేసే సాధారణ తప్పు ఒప్పు తెలియని విషయం ఏంటంటే ఓఆర్ఎస్ ప్యాకెట్ తెచ్చారంటే కొంతమంది లీటర్ నీళ్ళు కలుపుతారు, కొంతమంది ఒక బాటిల్ వేసి కలిపేసి ఉదయం నుంచి సాయంత్రం తాగుతారు, కొంతమంది నెక్స్ట్ డే కూడా తాగుతారు. అసలు ఓఆర్ఎస్ ప్యాకెట్ ఎన్ని గ్రాములకి ఎన్ని వాటర్లో కలపాలి, ఎంతెంత డ్యూరేషన్తో తీసుకోవాలి, ఒక రోజుకి ఎంత తీసుకోవచ్చు? ఇందాక నేను చెప్పాను, ఓఆర్ఎస్ అనేది ఒక ఫార్ములాని మనం చేంజ్ చేయరాదు. దాని ఉపయోగం ఎప్పుడు అవుతుందంటే దాని కరెక్ట్ పద్ధతి ప్రకారం కలిపితేనే దాని ఉపయోగం. ఇవి సాల్ట్స్ వాటర్లో వేసినప్పుడు కరిగిపోయేంత సిచ్యువేషన్ ఉండదు, కొంచెం కరుగుతుండొచ్చు, రిమైనింగ్ అంతా మనం కలపాల్సి వస్తుంది. సో తొందరపాటులో తల్లులు ఏం చేస్తారంటే ఆ ప్యాకెట్ త్వరగా ప్యాకెట్ వాటర్లో కలిపేసి అలానే తాగిస్తుంటారు. ఈ సాల్ట్స్ అనేవి కింద ఉండిపోతే మళ్ళీ దాని ఉపయోగం ఉండదు. సో ఆ ప్యాకెట్లో నుండి కొంచెం కూడా బయటపడకుండా పూర్తిగా వాటర్లో వేసేయాలి, మంచిగా కలపాలి, డిజాల్వ్ అయిపోయేదాకా మొత్తం సాల్ట్స్ కింద మనం చూస్తే సెటిల్ అయినట్టు ఉండద్దు, మొత్తం కలిపితే అదొక ఫార్ములా. సో అప్పుడు ఈ పెద్ద ప్యాకెట్ అని చెప్పాను చూడు, 22 గ్రామ్స్ దాకా ఉంటుంది. అది 1 లీటర్ ప్యాకెట్ 1 లీటర్ వాటర్లో కలపాలి. ఈ 4 గ్రామ్స్ అనేది ఏవైతే చెప్తున్నాను చిన్నవి, ఇది ఇట్ హ్యాస్ టు బి మిక్స్డ్ విత్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్. సో కన్ఫ్యూజ్ చేయొద్దని ఈ చెప్తున్నాను, చిన్న ప్యాకెట్ అండ్ పెద్ద ప్యాకెట్, దాంట్లో రేషియో కరెక్ట్గా ఉంటుంది. సో పెద్ద ప్యాకెట్ కనుక కలిపితే 1 లీటర్లో కలపాలి. 1 లీటర్ అంటే 1 లీటర్లో. కొంతమంది ఏంటంటే ఇంత తాగుతారా అని చెప్పేసి సగం ప్యాకెట్ కలుపుతుంటారు అన్నట్టు, లేకుంటే ఒక స్పూన్ తీసుకొని కలుపుతుంటారు. అది పద్ధతి కాదు. ఎందుకోసం అంటే ఈ రేషియో అనేది, ఫార్ములా అనేది 1 లీటర్ కొరకు తయారు చేశారు కాబట్టి 1 లీటర్లో తయారు చేసుకోరు. మరి ఇంత అవసరం పడకపోవచ్చు కదా అంటే వాస్తవమే. ఏదైనా ఓఆర్ఎస్ కలిపింది ఉంటుందనుకోండి, ఒక రోజులో మనము 2-3 లీటర్లు కూడా తాగొచ్చు. ఒకవేళ మిగిలింది ఏదన్నా ఉందంటే 24 గంటల తర్వాత దాన్ని ఉపయోగించద్దు. ఎందుకంటే దాని షెల్ఫ్ లైఫ్ అనేది 24 అవర్సే. సో కలిపింది ఏదైనా మిగిలితే 24 అవర్స్ లోపల కన్జ్యూమ్ చేసుకోండి. కలపడం మాత్రం 1 లీటర్లో కలపండి, లేకుంటే చిన్న ప్యాకెట్ 200 mlలో కలపండి. ఇంకొకటి సార్, ఈ ఓఆర్ఎస్ మామూలుగా మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే లిక్విడ్ ప్యాకెట్స్ కొన్ని దొరుకుతున్నాయి. దాంట్లో ఆరెంజ్ ఫ్లేవర్స్, యాపిల్ ఫ్లేవర్స్ అని రకరకాలుగా వస్తూ కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. పిల్లలు ఈ ప్యాకెట్లో ఉన్న వాటికంటే ఆ ప్యాకెట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు టేస్టీగా ఉండటం వల్ల. అవి సేఫేనా, వాడొచ్చా, నిజంగా దాంట్లో ఓఆర్ఎస్ఏ ఉంటుందా?
బాగా డేంజరస్. నేను ఇందాక చెప్పాను కదా, జ్యూస్లు, గ్లూకోజ్, ఈ లిక్విడ్ ఎనర్జీ డ్రింక్స్, వాళ్ళు కొన్ని బ్రాండ్స్ అయితే ఓఆర్ఎస్ అనే పదాన్ని తప్పుగా వాడుకుంటుంటారు. సో దీని గురించి కూడా ఫుడ్ డిపార్ట్మెంట్స్ కూడా చెప్పారు, ఏదంటే దిస్ ఈజ్ నాట్ అలౌడ్ అని. ఓఆర్ఎస్ అనేది ప్యాకెటే ఒరిజినల్గా. ఇప్పుడు మనము అంగన్వాడీ టీచర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆశా వర్కర్స్ అని, లేకుంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లలో, ప్రైవేట్ మెడికల్ షాపులలో ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అంటే వాళ్ళు ఇస్తుంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే WHO అనేది ఒక లోగో ఉంటుంది, ఒక డ్రాప్లో WHO అని ఉంటుంది, అది ఉంటేనే తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు కొన్ని చోట్ల షాప్లో ఇలా ఎలక్ట్రోలైట్ పౌడర్స్ అంటారు, కొంతమంది ఓఆర్ఎస్ అంటారు, రెండు ఒకటేనా? అదొక బ్రాండ్ అంతే. మరి అందుకో చెప్పాను, ఎందుకు ఏది చెప్పినా కానీ WHO అని ఉన్నంతసేపు దాన్ని డూప్లికేట్ అనరాదు, లేకుంటే అది మిస్లీడింగ్ అని కాదు. సో WHO కనుక ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, ఆ ఫార్ములానే ఉంటుంది. రిమైనింగ్ ఏదన్నా WHO అనేది లేదనుకోండి పదము, అది ఓఆర్ఎస్ కాదు. మరి ఈ ఓఆర్ఎస్ని కేవలం మనకి మోషన్స్ అంటే మన బాడీ నుంచి ఫ్లూయిడ్స్ కోల్పోయినప్పుడు యూజ్ చేయొచ్చా, మనకి నీరసంగా ఉన్నప్పుడు సాధారణ సమయాల్లో కూడా వాడచ్చా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకోసం అంటే చాలామంది ఓఆర్ఎస్ అంటే వ్యాధిగ్రస్తులే తాగాలి అనుకుంటుంటారు. సాధారణంగా ఇది ఒక మంచి డ్రింక్. ఎప్పుడన్నా మనము ఎండాకాలంలో బయట నుండి వచ్చినప్పుడు బాగా తీవ్రమైన వేడిలో డిహైడ్రేషన్ అంటే చెమట ద్వారా మన బాడీ నుండి సాల్ట్స్, వాటర్ అన్నీ డిహైడ్రేషన్, ఎవాపరేషన్ అయిపోతుంటాయి. అప్పుడు కూడా ఈ ఓఆర్ఎస్ తాగొచ్చు. అందరు ఏం చేస్తారంటే జ్యూసులు తాగుతుంటారు, ఏరేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్. ఇవి చాలా హానికరం. ఒక్కొక్క గ్లాస్ కూల్ డ్రింక్లలో 6 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. సో అది బాగా తీయగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక రకమైన కిక్ లాగా వస్తుంటుంది అన్నట్టు, హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కానీ బాడీకి బాగా చెడు చేస్తుంటుంది, హానికారం యాక్చువల్గా. నేను ఇందాక చెప్పాను కదా, అది బాగా కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్, ఇంకా డిహైడ్రేషన్ అవుతారు. సో బెస్ట్ ఏది లేదు అన్నప్పుడు వాటర్. ఓఆర్ఎస్ శాచెట్ కనుక ఉంటే అది అమృతం. ఎందుకోసం అంటే సంజీవని, ప్రాణాన్ని కాపాడేది. సో WHO ఫార్ములా ఓఆర్ఎస్ ఏదైతే ఉంటుందో అదొక్కటే సంజీవని, వేరే అన్నీ హానికారం. సో చిల్డ్రన్కి కానీ పెద్దోళ్ళు కానీ డిహైడ్రేషన్లో ఉన్నప్పుడు ఈ ఓఆర్ఎస్ తాగాలి. సో ఈ క్రికెట్ ప్లేయర్స్ మనం చూస్తుంటాం గ్రౌండ్లలో, వాళ్ళు పరిగెత్తుకుతున్నప్పుడు క్రాంప్స్ వస్తుంటాయి, చెమట బాగా వచ్చి డిహైడ్రేషన్ అవుతుంటుంది. వాళ్ళు తాగేది యాక్చువల్గా ఓఆర్ఎస్ఏ. ఎందుకోసం అంటే ఇమీడియట్గా బాడీలోకి నేను అబ్జర్వ్ కావాలని చెప్పాను చూడండి. త్వరగా ఒక లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వ్యక్తికి ఓఆర్ఎస్ కనుక కరెక్ట్ మోతాబులో ఇస్తే వాళ్ళకు ఐవీ ఫ్లూయిడ్స్ అంటే హాస్పిటల్కి వచ్చి గ్లూకోజ్ పెట్టించుకునే అవసరం కూడా పడదు. నేను ఎన్నో ప్రోగ్రామ్స్లో చెప్తుంటాను, మీరు హాస్పిటల్ బిల్లు తగ్గించుకోవాలి, హాస్పిటల్లో అడ్మిట్ కావద్దనుకుంటే తెలివిగా మీరు ఇంట్లోనే ఓఆర్ఎస్ స్టార్ట్ చేయండి. నేను గ్యారంటీగా చెప్తాను, అడ్మిషన్స్ అయ్యే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి. మనైతే మామూలుగా అందరికీ ఇళ్ళల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఒకసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం సులభంగా అత్యవసర పరిస్థితుల్లో మన ఇంట్లోనే ఓఆర్ఎస్ తయారు చేసుకోవడం ఎలా? దీన్నే మేము హోమ్ అవైలబుల్ ఫ్లూయిడ్స్ అంటుంటాం. అంటే ఇంట్లో అందుబాటులో ఉండేది. సాధారణంగా బెటర్ ఏంటంటే మజ్జిగ, గంజి, సాబుదానా గంజి అంటారు ఇది, తర్వాత షర్బత్ అంటారు చూడండి ఇది. దాంట్లో షుగర్స్ తక్కువ వేసుకోవాలి, సాల్ట్ కూడా ఉంటుంది. సో మిక్స్ ఆఫ్ దీస్ థింగ్స్. రాగి అంబలి అంటుంటాం, ఇలాంటి లిక్విడ్స్, కోకోనట్ వాటర్, ఇది చాలా మంచిది యాక్చువల్గా. సో బటర్ మిల్క్, గంజి, ఈ సాబుదానా గంజి, ఇవి ఇస్తే సాధారణంగా ఆల్మోస్ట్ లైక్ ఓఆర్ఎస్ పనిచేస్తుంది. ఒక్కొక్కసారి ఓఆర్ఎస్కి మించి కూడా పనిచేస్తుంది. ఎందుకోసం అంటే ఈ స్టార్చ్ గంజిలో ఉండేది ఎనర్జీ కూడా ఇస్తుంటుంది. తర్వాత స్టూల్స్ కూడా ఫార్మ్డ్ స్టూల్స్ తయారవుతాయి, అంటే గట్టిగా విరోచనాలు కొంచెం గట్టిగా అవుతాయి కాబట్టి చాలా మంచి హెల్త్. ఈ తల్లిపాలు తాగే పిల్లలు అయితే వాళ్ళకు తల్లిపాలే ముఖ్యము. సో 6 months వరకు వారికి ఇతర ద్రవ పదార్థాలు అవసరం లేదు కాబట్టి చిన్న నవజాత శిశువులకు తల్లిపాలు ఇస్తే సరిపోతుంది. డిహైడ్రేషన్ కనుక తొందరగా అవుతారు చిన్న శిశువులు, ఇది బిలో 6 monthsగా. సో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా తల్లిపాలు తాగిస్తూ హాస్పిటల్కి తెచ్చుకోండి. అలాగే సార్, మామూలుగా కొంతమందిని చూశాను నేను కూడా. మామూలుగా మనకి ఇంట్లో కొబ్బరి నీళ్ళు ఉన్నాయనుకోండి, కొబ్బరి నీళ్ళలో గ్లూకోజ్ పౌడర్ వేయడం, కొబ్బరి నీళ్ళలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు వేసి తొందరగా ఎనర్జీ వస్తుంది, బాగా కోలుకుంటామని కొబ్బరి నీళ్ళలో మిగతావి కలుపుతుంటారు, ఓఆర్ఎస్ కానీ లేదా గ్లూకోజ్ పౌడర్ కానీ. ఇది సురక్షితమేనా?
ఓవర్గా ఏమన్నా ఇబ్బంది అవుతుందా? అది కేవలం నీళ్ళ విరోచనాల్లోనే కాదు, ఇతర సమయంలో కూడా ఎప్పుడైనా కానీ న్యాచురల్ అవైలబుల్ ఫ్లూయిడ్స్లలో మనం షుగర్ యాడ్ చేసుకుంటే అది హానికరమే. ఎందుకోసం అంటే ఇప్పుడు డయాబెటీస్లలో చూస్తుంటాము, ఆ షుగర్ యాడ్ చేసి ఏదైనా తాగితే ఇన్సులిన్ స్పైక్స్ అయిపోయి దాంట్లో షుగర్ బాగా సడన్గా ఎక్కువ అయిపోయి సడన్గా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో అనవసరంగా బాడీ పైన స్ట్రెస్ ఉంటుంది. హై షుగర్స్ తీసుకున్నప్పుడు మన ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి కొరకు బాగా ఇది ఉంటుంది. కాబట్టి బెస్ట్ ఇస్ వితౌట్ యాడింగ్ ఎనీ న్యాచురల్. యూజువల్గా డైరియాలో కూడా మేము ఫ్రూట్స్ తినమని చెప్తుంటాం, జ్యూసెస్ కంటే ఎక్కువ ఫ్రూట్స్ తినమంటాం డైరెక్ట్గా. ఎందుకోసమంటే అవి కాన్సన్ట్రేటెడ్ అయిపోతాయి. కాబట్టి సాధారణంగా నో యాడెడ్ ఆఫ్ షుగర్, యూ షుడ్ నాట్ యాడ్ షుగర్ ఇన్ ఎనీ ఆఫ్ థింగ్స్. న్యాచురల్లీ అవైలబుల్ ఇస్ ద బెస్ట్. ఎందుకోసం అంటే మనం ఆస్మోలారిటీ పెంచుతుంటాం. ఇది మరి ఈ ఓఆర్ఎస్ ఎవరికైనా డేంజరా? అంటే పర్టికులర్గా బీపీ షుగర్ పేషెంట్లకి, ఇంకేమైనా వ్యాధిగ్రస్తున్న వాళ్ళు ఓఆర్ఎస్ తక్కువ తీసుకోవాలా, అసలు తీసుకోకపోవడం మంచిదా? యూజువల్గా కాంట్రా ఇండికేషన్ అన్నట్టు ఏం లేదు. కాకపోతే కొంతమంది కిడ్నీ ఫెయిలియర్స్ ఉంటుంది, వాళ్ళకు పొటాషియం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు తీసుకోవద్దు. ఒక్కొక్కసారి సోడియం కాన్సన్ట్రేటెడ్గా హై లెవెల్స్లో ఉంటాయి అనుకోండి, వాళ్ళు ఓఆర్ఎస్ తీసుకోవద్దు. ఎనీ మెడికల్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉన్నారనుకోండి, వాళ్ళు అసిడోసిస్లో ఉన్నారు, వాళ్ళకు ఇస్తే పెద్ద షుగర్ వల్ల ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎంతో కొంత ఉంటుంది. కానీ మనము వాళ్ళని బీపీని కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం సోడియం అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం హాస్పిటల్ రీచ్ అయ్యే వరకు ఒక సేఫ్టీ కొరకు కొంచెం తాగించడం వల్ల ఏమి కాదు. బెస్ట్ ఏంటంటే ప్లెయిన్ వాటరే ఇవ్వడము. కానీ ఓఆర్ఎస్ గర్భిణీ స్త్రీలు కూడా తాగొచ్చు. తర్వాత వృద్ధులు సాధారణంగా ఎండాకాలంలో నేను అడ్వైస్ చేస్తుంటాను అన్నట్టు, వాళ్ళకు దప్పిక అనేది సెన్సేషన్ సాధారణంగా ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఉండదు. ఒకవేళ వాళ్ళకి దాహం వేసినప్పుడు కూడా వాళ్ళు పోయి వాటర్ తీసుకొని తాగుదామన్నట్టు కోరిక కూడా చేత కాదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా నచ్చినప్పుడే తాగుదామన్నట్టు ఉండి వాళ్ళు డిహైడ్రేషన్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళ బెడ్ పక్కకు కంపల్సరీగా ఒక గ్లాస్ ఓఆర్ఎస్ లేకుంటే ప్లెయిన్ వాటరో పెట్టి ఉంచండి. వాళ్ళకి దప్పికేసినప్పుడు వాళ్ళే తీసుకొని తాగలుగుతారు. కానీ వాళ్ళు వాక్ చేసి కష్టపడి పోవడంలో లేకుంటే దప్పిక ఏర్పాటు చేయకపోతే కష్టం. సో ఆ లీటర్ బాటిల్ పెట్టారనుకోండి, మనం వర్క్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చూస్తే అరే 1 లీటర్ వాటర్ అలానే ఉంది అంటే వీ కెన్ అసెస్ అన్నట్టు, ఏంది అసలు తాగనే లేదు వాటర్ అన్నట్టు. సో మెజారిటీ ఆఫ్ ద ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎన్ష్యూర్ దట్ వాళ్ళు లిక్విడ్స్ ఎండాకాలంలో స్పెషల్గా వాళ్ళు ఈ లిక్విడ్స్ ఏదైతే తీసుకుంటున్నారో దాని వాల్యూమ్ అనేది అసెస్మెంట్ చేస్తూనే ఉండాలి. సో ఆ లీటర్ బాటిల్ అబ్జర్వేషన్లో పెట్టి ఉంచండి. ఇట్స్ ఎ గుడ్ అడ్వైస్ ఫర్ ఆల్ ద సీనియర్ సిటిజన్. ఎవరి ఇంట్లలో ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే ఒక వాటర్ బాటిల్ వాళ్ళ బెడ్ పక్కకి అందుబాటులో ఈజీగా తీసుకొని తాగేటట్టు ఉంచితే చాలా మంచిది. డాక్టర్ గారు, మరి చివరిగా ఈ ఓఆర్ఎస్ వారోత్సవాల సందర్భంగా మీరు మీ పేషెంట్లకు కానీ పబ్లిక్ కానీ ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ఓఆర్ఎస్ పైన? ఓఆర్ఎస్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ డైరియా ఇన్ మెజారిటీ ఆఫ్ ద డైరియాస్. ఎందుకోసం అన్నిట్లలో వైరల్ డైరియా. సాధారణంగా డైరియా అనగానంటే నాకు హాస్పిటల్లో కూడా వచ్చి సార్ యాంటీబయాటిక్ రాసివ్వండి అండి. ఎంత చెప్పినా కానీ వాళ్ళు నేను రాయకపోతే ఎక్కడో పోయి తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళ పిల్లలకు అన్యాయమే కాదు, వాళ్ళకి హానికరం కూడా, హాని చేస్తున్నట్లు. సో నో యాంటీబయాటిక్స్. వైరల్ డైరియాస్లలో యాంటీబయాటిక్స్ ఇస్తే అది మంచి చేసిన దానికంటే ఎక్కువ చెడు అవుతుంటుంది. సో నో యాంటీబయాటిక్స్. యాంటీ డైరియల్స్ కొన్ని మెట్రోనిడజోల్స్, ఓఫ్లాక్సిసిన్ ఇలాంటి మెడిసిన్స్ హౌస్ హోల్డ్ నేమ్ అన్నట్టు, అసలు డాక్టర్ చెప్పే అవసరం లేదు. వాళ్ళంతలో వాళ్ళే మెడికల్ షాప్లోకి వెళ్ళి ఈ యాంటీ డైరియల్స్ తెచ్చుకుంటారు. అది కూడా అవసరం లేదు. ఓఆర్ఎస్ సాధారణంగా టేస్ట్ బాగుండదు. కాబట్టి చాలామంది పిల్లలతో కష్టపడేది ఏంటంటే చిన్నపిల్లలు టేస్ట్ బాగాలేదని చెప్పి తాగారు. కానీ ఎటువంటి పిల్లలు ఉన్నా కానీ తల్లి షుడ్ బికమ్ వెరీ స్మార్ట్. ఆ పిల్లాడికి ఏది తాగించాలనేది తల్లి దగ్గర ఉండే స్కిల్స్, టెక్నిక్ ఉండాలి. డాక్టర్ చెప్పరాదు, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ చెప్పరాదు. సో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఏ విధంగా ఆ లిక్విడ్ ఇవ్వాలనో వాళ్ళు దాన్ని టేస్ట్ పెంచడానికి కొరకు మాత్రము గ్లూకోజ్ కానీ జ్యూసులు కానీ యాడ్ చేస్తూ ఇవ్వద్దు. ఇది ఒక ఫార్ములా, దాన్ని మనం చేంజ్ చేయరాదు. సో నో యాడెడ్ షుగర్స్,
నో యాడెడ్ సాల్ట్. సో ఈ 3 థింగ్స్ కనుక సాధారణంగా డిహైడ్రేషన్ ఇట్లా తాగిపిస్తే ఇట్లా పోతాడు సార్, ఇట్లా తాగించిన వెంటనే కిందికి వెళ్ళి పిచికారిలాగా పోతున్నారు, వాడికి ఏమి ఇవ్వకపోతే పోతలేరు అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా వాళ్ళు కాపాడుతున్నట్టు అవుతుంది. ఇంట్లో నుండే హాస్పిటల్కి రాకముందు ఒక్కొక్కసారి 1 అవర్ పట్టచ్చు, 2 అవర్స్ పట్టచ్చు. మీరు కనుక ఓఆర్ఎస్ ఇంట్లో స్టార్ట్ చేసి హాస్పిటల్కి వచ్చి చూయించుకునే వరకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయినట్టు కిందికి అవుతుంది. వాళ్ళకి అడ్మిషన్స్ అవసరం పడవు. సో ఓఆర్ఎస్ ఈజ్ ఏ వండర్ఫుల్ డ్రగ్. ఇది ఒక డ్రగ్ అంటే డైరియాకి ట్రీట్మెంట్ దానంతలో అదే అవుతుంది. మనం ఓఆర్ఎస్ ద్వారా ఇచ్చేది డిహైడ్రేషన్ కాకుండా, అడ్మిషన్స్ కాకుండా, వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ కాకుండా, వాళ్ళకు ఫిట్స్ రాకుండా కాపాడడం అన్నట్టు. సో నీరసత్వం నుండి కాదు, డిహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. కాబట్టి ఓఆర్ఎస్ ఒకటి అమృతమైన ఔషధం. విన్నారు కదా డాక్టర్ గారు ఏం చెప్పారు. ముఖ్యంగా నీళ్ళ విరోచనాలు, వాంతులు వచ్చినప్పుడు ఈ ఓఆర్ఎస్ అనేది నిజంగా సంజీవనిలాగా పనిచేస్తుందని, ఇది వాడడం వల్ల, ఇంటి వద్దే మనం యూజ్ చేయడం వల్ల మ్యాక్సిమం హాస్పిటలైజేషన్ తగ్గిపోతుంది, అలాగే ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడవచ్చని డాక్టర్ గారు చెప్తున్నారు. వీలైనంత వరకు మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం సరైన సమయంలో ఓఆర్ఎస్ని వినియోగిద్దాం. ఎటువంటి యాంటీబయాటిక్స్ జోలికి వెళ్లకుండా మన పిల్లల ఆరోగ్యాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. సార్, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీరు ఓఆర్ఎస్ గురించి ఇంత క్లియర్గా, ఎటువంటి డౌట్ లేకుండా, ఇంకెవరికి సందేహాలు రాకుండా చాలా వివరంగా చెప్పారు. మీకు మరొక్కసారి మా శ్రోతల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జై హింద్.